నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం వర్షాకాలం పంటల కోసం కొన్ని రకాల కూరగాయ మొక్కలు, తీగజాతి పాదులు ఇవన్నీ కూడా పెట్టుకున్నాం కదా. వీటిలో ఏంటంటే ఫస్ట్ ఒక బ్యాచ్ కింద మనం పెట్టేసుకున్న తర్వాత బేరపాదులకు వస్తే కాపు అనేది స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ టైంలో ఒక హార్వెస్ట్ కూడా తీసుకున్నాం అనమాట. అయితే ఇలా బేరపాదులు ఏంటంటే కంటిన్యూస్గా నెలకి ఒక 2 సార్లు 15 రోజులు అలా గ్యాప్ ఇచ్చి మనం విత్తనాలు పెట్టుకుంటూ ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ టైం మనం పెట్టుకున్న పాదు కాపు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ బ్యాచ్ కింద కొన్ని బేరపాదులు పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2 కంటైనర్స్లో అలాగా. ఈ ఫస్ట్ పెట్టుకున్న పాదు కాపు అయిపోతుంది అనుకునేసరికి 2 నుంచి 3 నెలల లోపు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట పాదు. సో ఈలోపు మళ్ళీ సెకండ్ బ్యాచ్లో పెట్టుకున్న పాదు కాపు అనేది రెడీ అవుతుంది అనమాట. అలా 15 రోజులు గ్యాప్ తీసుకుంటూ మనం విత్తనాలు అవి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద కొన్ని కూరగాయ విత్తనాలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. మొత్తం అంటే కొన్ని ఎర్రబెండ కర్బూజా వచ్చేసి లాస్ట్ టైం పెట్టుకున్న వాటిలో మొలకలు రాలేదు. సో సెకండ్ టైం మళ్ళీ పెడుతున్నామండి. ఫస్ట్ బేరపాదులు ఒక 2 కంటైనర్లో పెట్టుకుందాము. అలాగే నేతి బేరు కూడా ఒకపాదే పెట్టాను అనమాట. పొట్లపాదు కూడా ఒకపాదే పెట్టాను, అది కూడా పూత స్టార్ట్ అయింది. సో పొట్లపాదు కూడా ఇంకొక కంటైనర్లో పెట్టుకుందాము. థర్మాకోల్ బాక్స్లోనే ఫస్ట్ పొట్లపాదు పెడదామండి. 2 పాదులు పెట్టుకున్నాం అనుకో, 2 కంటైనర్స్లో కోసిన ప్రతిసారి కూరకు సరిపడా కాయలు అనేవి వస్తాయన్నమాట. పొట్లపాదు కూడా మనం ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ఇవి ఇంట్లోనే తయారు చేసుకున్న గింజలు అనమాట. ఇక ఈసారి పెట్టిన పాదు నుంచి మనం విత్తనాల కోసం ఒక కాయని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక విత్తనాలు కూడా అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ బేర విత్తనాలు పెడదాం. మిగిలిన పాదులతో పోలిస్తే బేరపాదులే ఎక్కువగా విత్తనాలు పెట్టుకుంటూ ఉండాలి. కాకరపాదు కూడా ఎక్కువ రోజుల పాటే మనకి హార్వెస్ట్కి వస్తుంది. బట్ కాకరపాదు కూడా ఒక కంటైనర్లో పెడదాము. ఇక్కడ బొప్పాయి మొక్క విత్తనం పడి మొలిచింది చూసారా, కింద నేల మీద వేద్దాము. నలుగురు వ్యక్తులున్న ఫ్యామిలీలో బేరపాదు కుండీల్లో పెంచుకోవాలి అనుకుంటే కనీసం 3 కంటైనర్స్లు అయినా కూడా పెట్టుకోవాలన్నమాట విత్తనాలు. ఒక్కొక్క కంటైనర్ సైజుని బట్టి 4 విత్తనాల వరకు పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ కాకర విత్తనాలు కూడా ఒక పాదు పెట్టేద్దాము. ఈసారి పెడితే ఇంకొంచెం ఒక నెల రోజుల వరకు ఇంకా విత్తనాలతో పని లేదనమాట. బేరపాదులే ఒక 15 రోజులు అయ్యాక ఇంకొక 2 కుండీల్లో పెడదాము. విత్తనాలు అన్నీ పెట్టేస్తానండి. జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటనేది కొంచెం డౌట్ అనమాట. సో విత్తనాలన్నీ పెట్టేద్దాం. ఒకవేళ అన్నీ మొలకలు వస్తే తీసి మళ్ళీ మొక్కల్ని చిన్నగా ఉన్నప్పుడు ఒక 2 ఆకులు వచ్చి 3 ఆకు రావడం స్టార్ట్ అవుతుంది అనే టైంలో తీసి మళ్ళీ మనం వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గుత్తిబీర ఒక పాదు పెడదాం. లాస్ట్ టైం పెట్టామండి, అటు సైడు తీగలు రావటం స్టార్ట్ అయింది. పూత ఇంకా రాలేదు, కానీ నార్మల్ బేరపాదుతో పోలిస్తే కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. పూత కొంచెం లేట్గా వస్తుంది, ఒక వారం రోజులు 10 రోజులు అలాగా. ఇవి కూడా మొత్తం ఒకే కంటైనర్లో పెడదాం. జర్మినేషన్ రేటు కొంచెం స్లోగానే ఉంది, లాస్ట్ టైం పెట్టాను కదా. లాస్ట్ టైం కర్బూజా పెడితే రాలేదు. ఈసారి కాయలోంచి డైరెక్ట్గా గింజలను తీసాము. సో అవి పెడదాం అన్నమాట. చాలు. ఇంకొక కంటైనర్లో అలసంద పాదు కూడా ఒకటే అయింది. మార్నింగ్ టైంలో ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ చేసాం కదా, బీరకాయల్లో కలిపి వండాను అనమాట. బాగుంది టేస్ట్. టొమాటోలు అవి వేసుకుని కూడా వండుకోవచ్చు. ఇవి కూడా లాస్ట్ టైం పండిన పంట నుంచి కలెక్ట్ చేసుకున్న గింజలే. బాగా కాస్తుందండి.
నెక్స్ట్ చెట్టు చుక్కుడు కూడా అటువైపు పెడదాము. ఈలోపు బేరపాదు కూడా ఒక కంటైనర్లో పెట్టేస్తే ఈ చివరి కంటైనర్లో పెడదాం బేరపాదు. నెక్స్ట్ ఎర్రబెండ ఉన్న గింజలన్నీ పెట్టేద్దామండి. ఈసారి కూడా మొలకలు రాకపోతే ఇంకా మళ్ళీ కొత్త ప్యాకెట్ తెచ్చుకోవాలి షాప్కి వెళ్ళి. ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. లాస్ట్ టైం ఏంటో ఒక్క గింజ కూడా మొలక రాలేదన్నమాట. లేదంటే ఈ టైంకి పోత స్టేజ్లో ఉండేవి. కుండీకి వచ్చి 4 మొక్కలు చాలండి. 3 మొక్కలున్నా చాలు అనమాట. ఇంకా చెప్పాలంటే 2 మొక్కలు వేసుకుని కూడా మనం ప్రూనింగ్ చేసి పెంచుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. నాలుగు 5 అలా వేస్తున్నాము. ఒకవేళ ఎక్కువ వస్తే తీసి మళ్ళీ వేరే కంటైనర్లో వేద్దాం. జర్మినేషన్ లేదు కాబట్టి రేటు. వీటితో పాటు పెట్టుకున్న గ్రీన్ కలర్ బెండ అయితే అసలు పూత పింద స్టేజ్లో ఉన్నాయన్నమాట. చివరిన రావాలా చూసి గ్రీన్ పెట్టేయచ్చు మళ్ళీ. ఇంకా లాస్ట్ చెట్టు చుక్కుడు కూడా పెడదాము. లాస్ట్ టైం కూడా మనం చెట్టు చుక్కుడు పెట్టుకున్నాము. పూత స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా పెట్టేస్తే ఇంకా కొన్ని రోజుల వరకు విత్తనాలతో పని లేదు. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా కాపునిస్తాయి. బాగా ఎండలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో తప్ప సంవత్సరం అంతా కూడా కాస్తాయండి చెట్టు చుక్కుడు. లాస్ట్ టైం పెట్టుకున్న చెట్టు చుక్కుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి సేమ్ ఇదే ప్యాకెట్లో విత్తనాలు అనమాట. ఇదిగోండి పూత స్టేజ్లో ఉన్నాయి చూసారా. గుత్తులు గుత్తులుగా కాపు అనేది వస్తుంది. మనం ప్రూనింగ్ చేసి కూడా పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. చాలా రోజుల పాటు హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ఈ విత్తనాలు కూడా ఒక కుండీలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా రోజుల పాటు మనకి హార్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఈజీగా మొలకలు వస్తాయండి చెట్టు చుక్కుడు. మనం పెట్టుకున్న విత్తనాలన్నింటికి కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటే వర్షం పడుతున్నా కూడా కొంచెం కొంచెంగా వాటర్ పోయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు పెట్టుకున్న కుండీలన్నింటిలో కూడా కొంచెం కొంచెంగా వాటర్ పోసేస్తాము. మొలకలు వచ్చిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ని ఇస్తానండి. ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.